దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 6వ రోజు కూడా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. పైలట్ కొరత, కొత్త డ్యూటీ నియమాలు కలిసిపోవడంతో వేలు ఫ్లైట్లు నిలిచిపోయాయి. 5వ రోజుల్లో 800కు పైగా విమానాలను రద్దు చేసింది. ఇండిగో అంతరాయాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో సాధారణ పరిస్థితి నెలకొందని పౌర విమానయాన శాఖ ప్రకటించింది. చెక్అవుట్, చెక్ ఇన్ కూడా సాఫీగా సాగుతున్నట్లు తెలిపింది. ఇండిగో సర్వీసులు రద్దు కారణంగా పెరుగుతున్న విమాన టికెట్ల ఛార్జీలపై పరిమితులను దాటి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. విమానాల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు దేశవ్యాప్తంగా 89 రైళ్లను నడిపిస్తామని కేంద్రం తెలిపింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇండిగో పరిస్థితిపై సంస్థ యాజమాన్యాలు, అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్స్ పాల్గొన్నారు. భారీ స్థాయిలో అంతరాయాలపై 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. ఇండిగో తప్పిదాలపై సీఈఓ పీటర్ ఎల్బెర్స్ బహిరంగంగా క్షమాపణ చెప్పారు. 95% నెట్వర్క్ కనెక్టివిటీని పునరుద్ధరించామని, 1500 విమాన సర్వీసులు శనివారం నడిపామని సంస్థ వెల్లడించింది.